చంద్రబాబు నాయుడు గారు కూడా తెలంగాణకు అనుకూలంగా లెక్క ఇచ్చారు కదా అప్పుడు. మరి వీళ్ళు తెలంగాణ ద్రోహులు ఎలా అవుతారు? చాలా రోజుల తర్వాత మేము కొట్లాడి మా నెత్తురు కారంగా ఇది అనివార్యం, ఇవ్వకపోతే మనం బదనామవుతాం, కాంగ్రెస్ పార్టీ కూడా సానుకూలంగా రాబోతుంది, బీజేపీ కూడా సానుకూలంగా రాబోతుంది, మనం సానుకూలంగా లేకపోతే మనం బదనామవుతామని చెప్పేసి అనివార్య పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు లేఖ ఇవ్వడం జరిగింది. లేఖ ఇవ్వలేదు అనట్లే, లేఖ అనుకూలంగా ఇచ్చారు. ఆ అనివార్య పరిస్థితులు క్రియేట్ చేసింది విద్యార్థులు. నాయకులు చేయలేదంటారా? నాయకులు తుమ్మల అడ్డుపడ్డారు. తుమ్మల నాగేశ్వరరావు అడ్డుపడ్డాడు. తలసాని శ్రీనివాసు విద్యార్థుల్ని ఖబర్దార్ బిడ్డ ఏం మాట్లాడుతారు అని చెప్పేసి బెదిరించినాడు. తెలంగాణ గురించి మాట్లాడకుంటే మంచిగా అంటే ఏం మాట్లాడుతారు అని చెప్పేసి విద్యార్థులను బెదిరించినాడు తలసాని శ్రీనివాస్. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మానకోటలో వాళ్ళు డైరెక్ట్గా రాళ్ళదాడి చేసినారు కదా. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ వాదులు ఎట్లయితారు? తెలంగాణ వాదులు వాదం వేరు, తెలంగాణలో పుట్టడం వేరు. ఆంధ్రలో ఉన్న కూడా తెలంగాణ రావాలని కోరుకునేటోళ్ళు తెలంగాణ వాదులే. తెలంగాణలో ఉండి కూడా తెలంగాణ వచ్చినా రాకపోయినా నాకు పదవి వస్తుందా అనుకునేటోడు తెలంగాణ ద్రోహే. కాబట్టి తెలంగాణ వాదం వేరు, తెలంగాణ బీడ వేరు. పుట్టుకతో తెలంగాణ వాది కాదు. పుట్టడం ఇక్కడైనా కూడా వాదానికి అనుకూలంగా మాట్లాడకపోతే తెలంగాణ ద్రోహే. వాళ్ళందరినీ పక్కన పెడితే కేసీఆర్ గారు తెలంగాణ వాది కాదంటారా అవునంటారా? మేము ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా 6 నెలలకు ఒకసారి వస్తుండే. ఆయన హరీష్ రావు మంత్రి అయిండు, ఎమ్మెల్యే కాకముందే మంత్రి అయిండు, మినిస్టర్ అయిండు. మేము ఎమ్మెల్యే కాకముందు మినిస్టర్ అయినాడా? మినిస్టర్ అయిండు. అది ఎట్లా చేసిండు కేసీఆర్? ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి కదా? లే ముందే మంత్రిని చేసి తర్వాత ఎలక్షన్లకు పోయించిండు. హరీష్ రావు రాజ్యాంగంలో సాధ్యమా? సాధ్యమే. 6 నెలలలోపు గెలవాలి కదా. ఫస్ట్ మంత్రి పదవి ఇచ్చినా కూడా మళ్ళీ 6 నెలలలోపు ఏదన్నా ఎమ్మెల్సీగానో ఎమ్మెల్యేగానో ఉండాలి. ఉంటే ఆ మంత్రి పదవి చెల్లుతుంది. సో మా హరీష్ రావుకు ఎమ్మెల్యే కాకముందే మంత్రి పదవి ఇచ్చిండు. అసలు మంత్రి పదవులు దేనికోసం తీసుకోవాలి? వీళ్ళు మంత్రివర్గంలో ఎందుకు చేరాలి? శనిగారం సంతోష్ రెడ్డి ఆర్టీసీ శాఖ మంత్రిగా ఉండే, హరీష్ రావు యువజనుల శాఖ మంత్రిగా ఉండే, కేసీఆర్ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉండే. అసలు మంత్రి పదవులు తీసుకుంటే తెలంగాణ వస్తుందా? మాకు అర్థం కాలేదు. మేము ఇది ద్రోహం కాదా? కేసీఆర్ తెలంగాణ వాది అని ఎంత చెప్పుకున్నాడో ఉద్యమం జరిగే టైంలో కూడా అవకాశవాదిగా ఉన్నాడు. అది మేము ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వచ్చినాం. కాకపోతే మా వాయిస్ చాలా తక్కువ కావచ్చు. మా యూనివర్సిటీ వరకైనా, మా విద్యార్థులను చైతన్యం చేసుకునే వరకైనా మా వాయిస్ను మాత్రం మేము విద్యార్థుల్లో ఉంచినాం. ఉట్టిగానే 2009లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడే ఓయి ఉద్యమం కాలే. 2004 నుంచి మేము వేసిన విత్తనాలు 2009 దాకా 5 సంవత్సరాల్లో పడ్డ విత్తనాలే మహత్తరమైనటువంటి విద్యార్థి ఉద్యమానికి పునాది రాయి వేసినాయి. కాబట్టి వీళ్ళు అవకాశవాదులుగా ఉన్నారు తప్ప ఆశయవాదులుగా లేరు. ఆశయవాది ఎవరైనా సరే అన్నీ పోగొట్టుకుంటారు. కానీ కేసీఆర్ ఏం పోగొట్టుకోలే. కేసీఆర్ అన్ని సంపాదించుకుంటూ ఉద్యమంలో ఉన్నాడు. సో కేసీఆర్తో మీద వ్యక్తిగతంగానో ఇంకోటో కాదు. కానీ నేనే తెలంగాణను తీసుకొచ్చిన అనడంలో మాత్రము మేము దాన్ని తీవ్రంగా విభేదిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణను తీసుకురావడంలో 1200 మంది బిడ్డల ప్రాణత్యాగాలు ఉన్నాయి. ఆ ప్రాణత్యాగాలకు ఇలా ఉట్టిగానే పోయినా వాళ్ళు లెక్కలేసి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ 1200 మంది బిడ్డల కుటుంబాలకు అండగా నిలవాల్సింది పోయి కేవలం ఏదో 530 అని చెప్పేసి నామమాత్రపు లెక్కలు చెప్తారు. తెలంగాణ రాకముందు వీళ్ళే గవర్నమెంట్ లేకముందు అదే వాళ్ళ కూతురు కవిత గారు చెప్పారు, అదే వాళ్ళ కొడుకు కేటీఆర్ 1200 మంది బిడ్డలు అని చెప్పేసి వాళ్ళే చెప్పారు స్పీచ్లలో, చాలా ప్రసంగాలలో, వేదికల మీద. మరి ఇప్పుడు వాళ్ళ ప్రసంగాలే వాళ్ళకి తప్ప. కాబట్టి ప్రజల్ని మభ్యపెట్టి కేవలం ఏదో చేస్తున్నట్టుగా చూపించాలనుకునే పరిస్థితులు తప్ప ప్రభుత్వం రాకముందు వీళ్ళు చేసినటువంటి ఉద్యమంలో అవకాశవాదంలో ఉన్నారు. ఉద్యమం పేరు మీద ఎన్నికలు రాగానే తెలంగాణ ప్రజలందరూ కూడా నిజంగానే తెలంగాణ అంటే కేసీఆర్, తెలంగాణ అంటే టీఆర్ఎస్ అన్నట్టుగా ఒక రకమైనటువంటి వాతావరణం ప్రజల్లోకి పోయింది. కాబట్టి అనివార్యంగా కేసీఆర్ కోట్లేస్తే మా పోరాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అనుకునే పరిస్థితి వచ్చింది.